ఆగుండి పోయి మీ ఫోటోలకు ఆగా బాబు మాట్లాడకండి. కాబట్టి మేజర్గా అంటే అల్టిమేట్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానించడం అనంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఏమి సొంత పని మీద పోతలే. సొంత పని మీద పోతుంటే సొంత పని మీద పోతుండని చెప్తుండే కదా. ఏం అమెరికా కొత్తగా పోతున్నాడా? ఆయన కొత్తగా పోతలేడు కదా. పీసీసీ కాకముందు పోయాడు, పీసీసీ అయినాక జనరల్గా అమెరికా అంటే మామూలే కదా, అందరూ పోతూనే ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంతా ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ను ఆపాల్సిన అవసరము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీని మీద ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి దీని మీద. సరే, వాళ్ళు ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడిండు, ఏది అక్కడ ఎవరో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తి కలవడానికి పోతున్నాడు అని, అందుకోసమే ఆపాల్సి వచ్చిందని ఈటెల రాజేందర్ ఎంపీ, ఈయన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ అరవింద్ గారు, ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు ఇద్దరు మీడియాలో మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి. ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రధానమంత్రి హోదాలో వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇండియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్కి కానీ ఎక్కడ కూడా తెలియదు, సడన్గా అమెరికా టూర్ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వస్తున్న క్రమంలో అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఆయన బర్త్డే ఉందని సడన్గా ల్యాండింగ్ అయ్యాడు. జనరల్గా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా, యువతి యువకులు, స్టూడెంట్స్ కానీ అందరు గమనించాలి, మీడియా గమనించాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు జనరల్గా ప్రోటోకాల్ ఎట్లుంటుంది, ఆయన బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో బాత్రూంలో పోయినా కూడా బాత్రూమ్ చెక్కింగ్ ఉంటుంది. ఆయన బెడ్రూమ్ నుంచి ఆఫీస్ రూమ్ పోయినా చెక్కింగ్ ఉంటుంది. అది ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ఆ పోస్టుకు ఉన్న జాగ్రత్తలు. అంటే బెడ్రూమ్లో నుంచి ఆఫీస్ రూమ్లోకి పోయే ప్రధానమంత్రి ఇంత ఈ పక్కకి ఉన్న ఇంత చెక్కింగ్లు ఉన్న ప్రధానమంత్రి ప్రోటోకాల్ డైరెక్ట్గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ అతను ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి రావడము. దీనికి జవాబు అంటే ఎవరు అడుగుతలేరు కాబట్టి మీరేం పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చెక్కింగ్తో కూడుకున్న ప్రోటోకాల్ ప్రధానమంత్రి పోస్టు, మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి తిడుతుంటాడు. మన భారతదేశానికి పెద్ద శత్రువులు ఎవరు? పాకిస్తానే కదా. పాకిస్తాన్ కూడా ఏమంటుంది? భారతదేశం మా శత్రువు అంటుంది. అంటే భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వారు నడుస్తుంటుంది, తిట్ల పురాణం నడుస్తుంటుంది. ఇదైతే నిజమే కదా.
ప్రతి ఎన్నికలకు ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ తిట్టే కదా ఎన్నికల్లో ప్రధానమంత్రి బీజేపీ అయ్యేది ప్రధానమంత్రిగా. అంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరినో కలవాలి అఫీషియల్గా పెట్టిండు ఆయన. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్గా పాకిస్తాన్ పోయిండు.